రాజన్న సిరిసిల్ల రవాణా శాఖ ఆధ్వర్యంలో మాసోత్సవాలు నిర్వహించి వాహనాలకు ముందు వెనుక ప్రక్క వైపులా రేడియం స్టిక్కర్లు అంటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి సెక్రటరీ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా రాధికా జైస్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైవర్లకు డ్రైవింగ్లో తీసుకోవాల్సిన నిబంధనలు తెలిపారు. తాగి డ్రైవింగ్ చేయొద్దని, అతివేగం, సీటు బెల్ట్ లేకుండా ప్రయాణించవద్దని, అదేవిధంగా ద్విచక్ర వాహనం నడుపువారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ మరియు కారులో ప్రయాణించి సీట్ బెల్ట్ ధరించిన వాహనదారులకు స్వీట్స్ మరియు ఒక బహుమతి అందించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనం నడిపిన వారికి గులాబీ పువ్వు ఇచ్చి సున్నితంగా మందలించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వ్యక్తిగత సహాయకులు పరశురాములు మరియు జిల్లా రవాణా శాఖ అధికారి వి లక్ష్మణ్, మోటారు వాహన తనిఖీ అధికారి జి వంశీధర్, సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి రజనీదేవి, పృథ్వీరాజ్ వర్మ, కానిస్టేబుల్ రమ్య, సౌమ్య, ప్రశాంత్, హోంగార్డ్ ఎల్లయ్య, సిబ్బంది కల్పన, శ్రావణి మరియు ట్రాక్టర్ టైలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాటి రాజ్ కుమార్, వాహన డ్రైవర్లు, ఓనర్లు సుమారు 100 మంది వాహనదారులు పాల్గొన్నారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన కానీ ప్రేరేపించడం కానీ లేకుండా ప్రజలందరూ మన రోడ్లపై సురక్షితంగా ప్రయాణం చేయడానికి సహకరిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. As per the instructions of our Honorable Principal District and Session Judge Madam, Srimati Premalata Madam, we have come here today for road awareness program with the team of Mr. Lakshman, who is road inspector, transport inspector working here, and all his team is doing road transport awareness since 1 week. Today we have joined his program today. So I request all the public to follow traffic rules, wear helmet, wear this seat belt, and not to drive without helmet. Don't drunk and drive. Thank you. And media plays an important role. I thank media also to giving my voice to the public. Thank you. So కళ్ళు తాగి డ్రైవ్ చేయవద్దు, లేకపోతే వెహికల్ కూడా పోతాయి. అందరికీ పెళ్ళి అయిపోయింది కదా, భార్య వెయిట్ చేస్తారు కదా, సో జాగ్రత్త డ్రైవ్ చేయండి. ఓకే, so I'm Judge from Sirsila and he is Mr. Lakshman from RT. So we could discuss to the seat పెట్టుకోండి, సిల్మెట్ పెట్టండి. ఎందుకు హెల్మెట్ ఎక్కడ నేను తీసుకుంటాను, నేను ఎక్కడ హెల్మెట్ లోకల్ కాదు, మెయిన్ రోడ్ మీద వచ్చినప్పుడు కంపల్సరీ పెట్టాలి. ఏదైనా 3 గంటల ఏమన్నా అయిందనుకో, తలకి ఏమన్నా అయిందనుకో, ఎంత లేట్ అయితే నువ్వు ప్రామిస్ ఇవ్వాలి, అప్పుడు ఫ్లవర్ లేకపోతే మేడం హెల్మెట్ పక్కా ప్రామిస్ కోసం జోజినగర్ అది పెట్టుకో. నెక్స్ట్ టైం వచ్చిందంటే వెహికల్ ఫిక్స్ చేస్తాను. ఏం పని చేస్తావు? వ్యవసాయం. మరి హెల్మెట్ వచ్చినావు కదా, మరి హెల్మెట్ పెట్టుకోవాలి కదా. బండి సీదా అయితే ले लो जी, ये गाड़ी ले लो। हाँ
అంటే విలేజ్లో లేకుంటే తిరుగుతా వేరు కానీ మెయిన్ రోడ్ మీద వచ్చినామంటే హెల్మెట్ తోటే రావాలి. ఎందుకు డిక్కీ ఉంది కదా, హెల్మెట్ పెట్టుకోవచ్చు కదా దానిలో. ఏదో